అచ్చెన్నాయుడు గారు మా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు 12వ తేదీన ఉదయం ఏ రకంగా ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారో, చట్టవిరుద్ధంగా ఎటువంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా ఏ విధంగా ఒక రకంగా కిడ్నాప్ చేశారో మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూసాం. ఈ రోజున ఇంకొక కొత్త విషయం బయటపడింది. అది కూడా మేమేమి తయారు చేసినటువంటి కాగితాలు కాదండి. ఇది ఏసీబీ వాళ్ళు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్. 12/6/2020న అచ్చెన్నాయుడు గారిని అరెస్టు చేసి కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి సందర్భంలో వారు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఇది. దీనిలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు, అంటే మేము ఏదైతే చెప్తూ ఉన్నామో అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ అనేది ఒక కక్షపూరిత ధోరణితోనే జరిగింది, జగన్మోహన్ రెడ్డి యొక్క కక్ష సాధింపుకి కొనసాగింపుగానే అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ జరిగింది. ఈ వైఫల్యాలన్నిటి నుంచి కూడా ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఈ అరెస్ట్ జరిగింది అని మేము ఏదైతే చెప్పామో, ఈ రోజున ఈ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా అదే నిజమని ఈ రోజున రుజువవుతా ఉంది. దీనిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలందరి ముందు కూడా ఉంచుతూ ఉన్నాను. దయచేసి మీరు ఈ వాస్తవాలన్నింటినీ కూడా గమనించుకొని నిజాన్ని అర్థం చేసుకోమని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ రిమాండ్ రిపోర్ట్ కనుక ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే దీనిలో పేజీ నంబర్ 11 ఏసీబీ రిమాండ్ రిపోర్ట్ పేజీ నంబర్ 11లో కొన్ని అంశాలు నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. దీనిలో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారండి, 10/6/2020న ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, లేబర్ డిపార్ట్మెంట్ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి వారు ఒక మెమో ద్వారా ఏసీబీ వారికి ఒక మెమో పంపిస్తే దానిని ఏసీబీ డైరెక్టర్ జనరల్ గారు ఆగమేఘాల మీద జూన్ 10వ తేదీన క్రైమ్ నెంబర్ 1 దానికి పెట్టి డిఎస్పీ గారికి పంపిస్తే ఏసీబీ డిఎస్పీ గారు 10వ తేదీ రాత్రి 11 గంటలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి తప్పుడు పనులన్నీ కూడా అర్ధరాత్రులే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దొంగలు బందిపోట్లు ఎప్పుడు కూడా రాత్రులే పనిచేస్తారండి, ఉదయం పనిచేయరు వాళ్ళు. పాపం ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 43,000 కోట్ల రూపాయలు దోచేసినటువంటి బందిపోటు కదండి. అందుకనే పాపం ఈయన గారు ఈ తప్పుడు పనులన్నీ కూడా రాత్రిపూటే చేస్తాడు. ఈయన ఆ రోజున నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తొలగించే జీవోలు కూడా అర్ధరాత్రి పూటే ఇచ్చారు. అనేక రకాలైనటువంటి కాన్ఫిడెన్షియల్ జీవోలన్నీ కూడా ఏంటో విచిత్రంగా అర్ధరాత్రి పూట 10 గంటలకి, 11 గంటలకి, 12ంటికి, 1 గంటకు వస్తూ ఉంటాయి. మరి బందిపోటు ముఠా కదండి ఇదంతా. పగలపోటు వీళ్ళు ఎవరు పనిచేయరు. దొంగ పనులు చేసేవాడు ఎప్పుడైతే అర్ధరాత్రులు దోపిడీకి వెళ్తాడో వీళ్ళు ఇలాంటి తప్పుడు పనులన్నీ చేయడానికి కూడా అర్ధరాత్రులనే వీళ్ళు టైం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో 10వ తేదీ రాత్రి 11 గంటలకు వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి 11వ తేదీ ఉదయం వీళ్ళు విచారణ ప్రారంభిస్తారండి. విచారణ ప్రారంభించి ఎవరెవరి దగ్గరికి వెళ్తారు, వీళ్ళు డాక్టర్ తోకల సామ్రాజ్యం గారి దగ్గరికి వెళ్ళిపోతారు. అదే రోజున మళ్ళీ డాక్టర్ ఆర్ ప్రవీణ్ కుమార్ ఈఎస్ఐ హాస్పిటల్ విజయవాడ ఆయన దగ్గరికి వెళ్తారు. అదే రోజు డాక్టర్ వైవి సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్తారు, విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్నటువంటి సతీష్ కుమార్ గారి దగ్గరికి. అదే రోజు మళ్ళీ శ్రీ నంబూరు సుబ్బారావు గారు, ఈయన రిటైర్డ్ సూపరింటెండెంట్ సీనియర్ అసిస్టెంట్ ఎనికేపాడు డిఐఎంఎస్ ఏపీ ఎనికేపాడు విజయవాడ. అంటే 10వ తేదీ రాత్రి 11ంటికి మీరు కేసు నమోదు చేసి ఒక్క రోజులో విచారణ మొత్తం పూర్తి చేసేసి 12వ తేదీ ఉదయం అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఈ విధంగా ఎందుకు జరిగింది అని ఒక్కసారి మనం ఆలోచిస్తే, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తే, 10వ తేదీ మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి. మీరందరూ గుర్తు చేసుకోవాలి. 10వ తేదీ జూన్ 10వ తేదీ మధ్యాహ్నం 12:30 ఆ ప్రాంతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కేసు విషయంగా సుప్రీంకోర్టు కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం పైన. వ్యాఖ్యలు చేసి వీళ్ళు ఏదైతే హైకోర్టు తీర్పు పైన స్టే కావాలని కోరారో ఆ స్టే ఇవ్వటానికి నిరాకరించింది సుప్రీంకోర్టు. ఆ రోజున ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో 10వ తేదీ మధ్యాహ్నం, ఈ విధంగా మీరు ఆ రోజున రాత్రి 11 గంటలకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా? ఒక్క రోజులో మీరు విచారణ మొత్తం కూడా పూర్తి చేస్తారా? 24 గంటల్లో 11వ తేదీన 12వ తేదీ ఉదయం వెళ్ళిపోయి అరెస్ట్ చేస్తారా? ఏంటి సార్ ఇది? ఏం పనులు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీకు ఎదురవుతున్నటువంటి ఎదురు దెబ్బల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం ఈ విధంగా తప్పుడు కేసులు పెడతారా? మీరు అడ్డంగా దొరికిపోయారు. ఈ రోజున మీరు మీ ఏసీబీ వాళ్ళు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లోనే మీరు అడ్డంగా దొరికిపోయారు. దీనికి ఏమి సమాధానం చెప్తారని నేను అడుగుతా ఉన్నా. 10వ తేదీ మధ్యాహ్నం సుప్రీంకోర్టు తీర్పు రావటం ఏంటి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఏంటి?
అదే రోజున రాత్రి 11 గంటలకి మీరు అచ్చెన్నాయుడు గారి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయటం ఏంటి? ఒక్క రోజులో మీరు విచారణ మొత్తం పూర్తి చేయటం ఏంటి? 12వ తేదీ ఉదయానికల్లా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయటం ఏంటి? దీనికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా. పంపించండి మీ పేరుని నానిని. ప్రతిదానికి వస్తాడు కదా మీడియా ముందుకు వచ్చి ఏదో పెద్ద సచ్చీలుడిలాగా ఈయన గారు ఏదో ఒక నిజాయితీ పరుడైనటువంటి నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నట్టు చాలా నీతి కబుర్లు చెప్తాడండి ఈయన గారు. 43,000 కోట్ల రూపాయలు దోచేసినటువంటి ఒక బందిపోటు నాయకత్వంలో మీరు పనిచేస్తూ మీరు మా గురించి మాట్లాడతారా? ఇటువంటి తప్పుడు పనులు చేస్తారా? దీనికి ఏం సమాధానం చెప్తారు నాని గారు? పేరుని నాని గారు ఏం సమాధానం చెప్తారు దీనికి? అప్పటి వరకు మీకు అచ్చెన్నాయుడు గారి కేసు గుర్తుకు రాలేదా? 10వ తేదీ మధ్యాహ్నం సుప్రీంకోర్టు అక్షంతలు వేసిన తర్వాత మీ నాయకుడికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి బీభత్సం సృష్టించిన తర్వాత మీకు గుర్తుకొచ్చిందా? మీ నాయకుడి పైన సిబిఐ వాళ్ళు కూడా ఇదే రకంగా విచారణ చేశారా? అనేక సార్లు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ హైదరాబాద్లో ఎన్నిసార్లు పిలిపించుకున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కేసులపైన ఎన్నిసార్లు సిబిఐ వాళ్ళు పిలిపించుకున్నారు? ఎన్ని అవకాశాలు ఇచ్చారు మీ నాయకుడికి వివరణ ఇచ్చుకోవడానికి? ఎన్నిసార్లు లేక్ వ్యూ గెస్ట్ హౌస్కి వెళ్ళి వచ్చాడు మీ నాయకుడు? ఇదే విధంగా సిబిఐ వాళ్ళు ఒక్క రోజులో విచారణ అంతా కూడా పూర్తి చేసేసి సిబిఐ వాళ్ళు కూడా గోడలు దూకొచ్చారా మీ నాయకుడి ఇంట్లోకి? మీ బెంగళూరు ప్యాలెస్ గోడలు దూకారా సిబిఐ వాళ్ళు? మీ లోటస్ పాండ్ గోడలు దూకారా? లేదంటే మీ ఇడుపులపై ప్యాలెస్ గోడలు దూకారా? ఆ రోజున మీ నాయకుడిని అనేక సార్లు విచారణకు ఆహ్వానించి లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో విచారించి కోర్టు యొక్క అనుమతితో కోర్టులో పత్రాలు సమర్పించిన తర్వాత ఆ రోజున చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తే దానికే పెద్ద గొగ్గోలు పెట్టేశారు. ఇవాళ మీరు ఈ రోజున అచ్చెన్నాయుడు గారికి ఏం అవకాశం ఇచ్చారండి? ఏ రోజన్నా ఏసీబీ వాళ్ళు రమ్మన్నారా? వాళ్ళ కార్యాలయానికి పిలిపించుకున్నారా? పిలిపించుకుంటే రానని చెప్పారా అచ్చెన్నాయుడు గారు? మీరు ఏ రోజన్నా నోటీస్ ఇచ్చి మా కార్యాలయానికి రండి, మేము మిమ్మల్ని విచారించదలుచుకున్నాం, మీరు మాకు వివరణ ఇవ్వాలి, మేము మిమ్మల్ని క్వశ్చన్ చేయాలనుకుంటున్నాం ఏ రోజైనా ఏసీబీ వాళ్ళు పిలిచారా? ఎందుకని అవకాశం ఇవ్వలేకపోయారు మీరు అచ్చెన్నాయుడు గారికి? ఒక్క రోజులోనే మీరు ఈ కేసు మొత్తం కూడా విచారించేశారా? ఇవాళ అధికారులు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి ఈ రిమాండ్ రిపోర్టే రేపు న్యాయస్థానంలో మీ మెడకు చుట్టుకోబోతా ఉంది. ఏసీబీ అధికారులందరికీ కూడా చెప్తా ఉన్నాం, మేము మీ ఇష్టానుసారం రాత్రి 11 గంటలకు ఎఫ్ఐఆర్లు నమోదు చేయటం, ఒక్క రోజులో విచారణ పూర్తి చేసేయటం, మరుసటి రోజు ఉదయం అరెస్ట్ చేయటమా? అదేవిధంగా ఇంకేం ప్రస్తావించారండి ఈ రిమాండ్ రిపోర్ట్లో? పేజ్ నెంబర్ 15 దీనిలో వీరు చెప్తారండి, ద అక్యూజ్డ్ అంటే అచ్చెన్నాయుడు గారు వర్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ ఫర్ మెడికల్ చెకప్. ద మెడికల్ ఆఫీసర్ ఎగ్జామిన్డ్ అండ్ ఇష్యూడ్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఏం ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారు సార్? ఏమని ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారు ఆ రోజున డాక్టర్ గారు? ఆయనకి ఆరోగ్యం సరిగ్గా లేదని ఇవ్వలేదా? ఆయనకి బ్లీడింగ్ జరుగుతుందని ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వలేదా? మీరేం చెప్తారండి? ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేశారంట డాక్టర్ గారు. సో ఫర్ ద రీజన్ స్టేటెడ్ అబౌవ్ ఇట్ ఈస్ ప్రేయర్డ్ దట్ దిస్ హానరబుల్ హైకోర్ట్ మే ప్లీజ్డ్ టు రిమాండ్ ద అక్యూజ్డ్ ఫర్ జ్యుడిషియల్ కస్టడీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 15 days. అంటే మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లు ఆయన పరిస్థితి బాగోలేదు, ఆయనకి బ్లీడింగ్ జరుగుతుందని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా మీరు కోర్టును తప్పుదోవ పట్టిస్తారా ఈ రిమాండ్ రిపోర్ట్ ద్వారా? ఏం ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారండి? ఇవాళ ఎందుకు ఆసుపత్రిలో ఇవాళ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు? ఆయనకి మళ్ళీ సర్జరీ చేయాలని ఎందుకు చెప్తా ఉన్నారు? ఈ విధంగా ఇన్ని తప్పుడు రాతలు ఈ రిమాండ్ రిపోర్ట్లో రాసి ఎవరిని మోసం చేస్తారండి మీరు? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ఒక కక్ష సాధింపు ధోరణితో ఎప్పుడైతే మేము ఛార్జ్ షీట్ విడుదల చేసి ప్రజల పక్షాన కొన్ని ప్రశ్నలు అడిగామో దానికి సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఏ రోజైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వం పైన కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారో వాటికి సమాధానం చెప్పుకోలేక ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడం కోసం అదే రోజు రాత్రి 11 గంటలకి అచ్చెన్నాయుడు గారి పైన కేసు నమోదు చేసినటువంటి అంశాన్ని వాళ్ళ రిమాండ్ రిపోర్టు ద్వారానే ఈ రోజున మీ ముందు మేము ఉంచుతా ఉన్నాం. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, నిర్దోషి అయినటువంటి అచ్చెన్నాయుడు గారిని కేవలం ఒక కక్షపూరిత ధోరణితో ఒక కేసుని లేనటువంటి కేసుని కుకప్ చేసి ఈ రోజున ఆయనని నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడం జరిగింది. ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా కూడా ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.